Good morning. Very good. Do you know what's the gender of Google? Google gender తెలుసా అండి మీకు? ఏంటి? Google female అట. Do you know this? Google is a female. This was one of the interview questions, by the way. Infosys లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతూ ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట. So they asked what is the gender of Google, and the candidate couldn't answer. The HR said Google is a female. Why? Ask me why. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము. Google is a female because మీరు సెంటెన్స్ కంప్లీట్ చేయకముందే అన్నీ గెస్ చేస్తూ పోతూ ఉంటుందంట. రైట్? ఫస్ట్ ఇక్కడ క్లాప్స్ కొట్టిన వాళ్ళకి బాగా అర్థమైంది. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నారు ఆల్రెడీ. రైట్? సో సిమిలర్లీ దే ఆస్క్డ్ వాట్ ఈస్ ద జెండర్ ఆఫ్ ఫేస్బుక్. ఫేస్బుక్ జెండర్ ఏంటి అని అడిగారట. ఫేస్బుక్ కూడా అన్ఫార్చునేట్లీ ఫీమేలే. ఎందుకు? ఆస్క్ మీ వై. మీరు ఫేస్బుక్ స్టేటస్ అప్డేట్ చేస్తున్నప్పుడు చూస్తారా? వాట్స్ ఆన్ యువర్ మైండ్ అని అడుగుతుంది. ఫేస్బుక్ అప్డేట్స్లో, స్టేటస్ అప్డేట్స్లో వాట్స్ ఆన్ యువర్ మైండ్. వాట్స్ ఆన్ యువర్ మైండ్ తెలుసుకునే ఏకైక వ్యక్తి అదనమాట. ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు ఇంటర్వ్యూస్లో. వాట్ ఈస్ ద జెండర్ ఆఫ్ మ్యాగీ నూడిల్స్? తెలుసు కదా మ్యాగీ నూడిల్స్ మేలా ఫీమేలా అని అడుగుతున్నారు. మేల్. ఎందుకు? 2 minutesలో రెడీ అవుతుందట. ఆల్రైట్? సో విత్ దిస్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు జోకులు వేస్తే గుడ్ మార్నింగ్ బాగా మంచిగా వస్తుంది అనమాట. ఎనీవేస్, సో మై నేమ్ ఇస్ కార్తిక్. యూ హ్యావ్ బీన్ సీయింగ్ మీ సిన్స్ ఎస్టర్డే. నిన్న ఒక కార్తిక్ని కూడా ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ దొరికింది నాకు. సో ఐ మేనేజ్ ఎ ఫర్మ్ కాల్డ్ ఆఫ్టర్ క్యాంపస్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. మాకు కూడా సొంత కంపెనీ ఉంది. ఇండియన్ సర్వర్స్ సతీష్కి ఎలా ఉందో నాకు కూడా ఆఫ్టర్ క్యాంపస్ అనే కంపెనీ ఉంది. సో వీ ట్రైన్ స్టూడెంట్స్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యాప్టిట్యూడ్. సో బ్యాంక్ పిఓస్ ఇవన్నీ రాస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కాకుండా కంపెనీస్కి సంబంధించిన రిటర్న్ టెస్ట్లు కానివ్వండి, దాని గ్రూప్ డిస్కషన్స్ కానివ్వండి, ఈమెయిల్ రైటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ రౌండ్స్ని సక్సెస్ఫుల్గా ఎలాగా దాటుకుంటూ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో కూడా సక్సెస్ సాధించి జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనే దానిపైన మేము ఎక్కువగా కోచింగ్ ఇస్తూ ఉంటాం. దట్స్ వాట్ ఐ డూ ఫర్ మై లివింగ్. అపార్ట్ ఫ్రమ్ లివింగ్, దీస్ కైండ్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ ఆల్సో వీ టేక్ పార్ట్. సో దట్స్ బ్రీఫ్లీ అబౌట్ మీ. And coming straight away to the point of my discussion today, guys, how many of you are unemployed? Unemployed అని ఎప్పుడైతే అడుగుతానో, how many of you are waiting for your employment, by the way? అంటే జాబ్స్ తెచ్చుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? సూపర్. అసలు అంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అంటే లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఉండడం. ఏమండి, ఫైనల్ ఇయర్లో ఉంటే దాని అర్థం ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. యు ఆర్ అబౌట్ టు ఫేస్ లైఫ్ నౌ. నేను ఇంకా 4th ఇయర్లో ఉన్నా, నాకు ఇంకా 1 year ఉంది, ఎంజాయ్ చేస్తాను అంటే కష్టం. ఇంకా యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ చైల్డిష్ క్యారెక్టర్ ఇన్సైడ్ యూ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ బికమింగ్ మోర్ మెచ్యూర్డ్. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు యూ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ యువర్ ప్లేస్మెంట్స్. ఎస్ ఆర్ నో? అలా కాకుండా కరీంనగర్లో నేను విన్నాను, లాస్ట్ టైం వీ హ్యాడ్ గుడ్ స్ట్రెంగ్త్ అండ్ దిస్ టైమ్ ఆల్సో వీ హ్యాడ్ గుడ్ ఇనఫ్ స్ట్రెంగ్త్. కాకపోతే కొంచెం తగ్గింది అని ఎందుకు అడిగినప్పుడు my organizers said most of the students are going for competitive exams, coaching, etc. Am I right? Is it right what I heard? What I've heard is right, yes? So competitive exams కి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ క్లరికల్ ఎగ్జామ్స్కి Group 4 Group 3కి వెళ్తుంటే అక్కర్లేదు మనకి. we need not have interview skills. ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి. Do you know this update? Do you have this update? అప్డేట్ ఉందా లేదా? నా వాయిస్ రీసౌండ్ వస్తుందండి. ఇంకా దగ్గర పెట్టాలా? దగ్గర పెడితే రాదా? ఇంత పెద్ద సౌండా? ఇంత అక్కర్లేదు అనుకుంటా ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, ఇప్పుడు ఆల్రైట్. సో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ దిస్ అప్డేట్ దట్ క్లరికల్ ఎగ్జామ్స్ ఆర్ Group 4 Group 3 ఎగ్జామ్స్ will not have interviews anymore? తెలుసా అసలు? యా, వెరీ గుడ్. తెలియకపోతే తెలుసుకోండి. ఇప్పుడు నరేంద్ర మోడీ said no interviews. కానీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్ లేవు కదా అని ఆ పోస్టులకు వెళ్తామా?
లేదు కొంచెం ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినా కూడా గ్రూప్ 1 లేదా అంతకంటే పెద్ద పోస్టులకు వెళ్తామా? ఆబ్వియస్లీ వి గో ఫర్ హైయర్ పోస్ట్. ఎస్ ఆర్ నో? ఆ హైయర్ పోస్ట్స్లో ఇంటర్వ్యూస్ని ఎలా క్రాక్ చేయాలి అనేది ఇవాల్టి సెషన్ ఎజెండా. ఈజ్ ఇట్ ఓకే? ఎస్. ఇంట్రడక్షన్ కాబట్టి ఇదంతా తెలుగులో మాట్లాడుతున్నానండి. వన్స్ ఐ కమ్ టు ద సబ్జెక్ట్, most of my session will happen only in English, because my target or the impact's target is you, the live audience, and also the audience who are watching our videos. Okay, we are not only bothered about the South Indian part, we are also bothered about the North Indian part and other parts of the world also. So let me have a conversation with you mostly in English. How many of you have difficulty of comprehending what I'm saying? నేను మాట్లాడుతున్నది అర్థం చేసుకోవడంలో డిఫికల్టీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? వెరీ గుడ్. మీరు వెంటనే ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? సార్ ఎందుకు సార్ ఇంగ్లీష్ పైన ఫోకస్ చేయడం? అంటే ఇంగ్లీష్ రాకపోతే మాకు జాబులు రావా? జాబులు వస్తాయండి, కానీ ఎదగాలి అన్న ఒక ఆశ ఉన్నప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ తెలుసుకోవడం కూడా మన హ్యాబిట్స్లో ఒకటి అవ్వాలి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే. ఏమండి, మీరు రెస్పాండ్ అవ్వకపోతే నాకు చెప్పే మూడ్ రాదనమాట. ఓకే, అమ్మ మొత్తానికి మూడ్ వచ్చింది అంటారు. రైట్ guys, I want you to start responding. I ask questions because this is not an informative session. I mean, it's not going to be a one way traffic here. It's a two way traffic. I communicate with you, you communicate with me. You do not communicate among yourselves. మీరు మాట్లాడుకోవడం కాదు, నేను మీతో మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడండి. Is that okay? Perfect. So my session will be divided into 3 parts. 1, pre-interview techniques, interview techniques, post-interview techniques. Most of us neglect the pre-interview part and the post-interview part, right? Basically our focus is the interview day, the day on which we attend the interview. Most of us are focused only on that particular day. Most of us don't know that there is something called pre-interview day and post-interview day. Today in my session, I'll try to give you an input. I'll try to give you an idea of what is this pre-interview and post-interview techniques along with the interview techniques. I'll also tell you how to behave, how not to behave, how to shake hands, etc., etc. Sir, what will happen if I don't attend this session? Will there be any loss? Will I lose anything if I don't attend this session? I don't think so, but most probably your interview will be something like this. What will happen if you attend this session? What will be the takeaway? What will be the benefit after you attend the session? The moment you clear all those written tests and group discussions or whatever the consecutive rounds, the first and second rounds are there, if you clear that, the interview process would be a cakewalk for you after this session. This would be the outcome. Okay? Is it clear? Yeah. The outcome will be, the interview will not be any more a scary procedure. It would be a cakewalk. It would be, it would be a very easy way or easy route to crack the interview and get into a job. Sir, what do you teach? Say for example, there is a company called X for which you are called for an interview, or you meet the eligibility criteria and then you are called for an interview or the selection procedure. What is the general selection procedure of any company? Any company. You will have a written test for sure. What do you have in the written test? You have aptitude. You have, when I say aptitude, more or less, our performance is also the same. We don't say the same answers, but more or less, the way we use the English, the way we speak to the other person without comprehending what actually she is asking or he is asking, our performance is almost like this. After this session, you will have confidence, you will have the techniques and that, what I can say, if I have to say in the local language, we will know that gimmicks, where you can manipulate the way the HR treats you. Guys, please understand, interview is not actually testing you. Interview is actually how do you manipulate the HR to select you. As simple as that. Most of us have a fear that the HR will ask us very tough questions and he will screw us. No, he will not screw us.
we will screw ourselves. Say for example, you have a TV at home. Most of us, we have a TV at home, yes or no? Say we have the remote of that TV with us. What you can do with that remote? We can keep changing the channels till we get a good channel, yes or no? Now, we go with that remote to the interview, and with due respect, we give away that remote to the HR. Do you get what I'm saying? Which means we lose the control on ourselves and we give our control to an unknown person, and he changes the channel according to his wish. Correct? Let us put a full stop to that tradition. Let us have that remote in our hands and let us start controlling the HR of the interview. How? I'll tell you. See, whether it's bank POs or whether it is different MNCs, the procedure which I am going to tell you now is the same. Clear? Now, round one, the preparation of, the interviews, round one. Pre-interview techniques. What should you do before the interview? Say, for example, there is a campus drive. Most of us know the difference between on-campus and off-campus drives. Yes or no? What is an on-campus drive? Correct. The placement drive which happens in your college, the college in which you are studying. What is off-campus? In another college except the place where you study, right? So most of us have off-campus drives these days. On-campus are a very rare scenario. Unless and until your college has got a very good brand name, the companies do not come to your campus. Yes or no? Most of them happen off-campus. When you go to off-campus drives, what are the pre-interview techniques which you need to have an idea about? Number one, you will know that there would be an off-campus drive at least 3 to 4 days before the drive. Yes or no? Or at least 2 days before the drive. Yes or no? Then what do? Nothing. Generally we don't do anything. Yes or no? If tomorrow is the interview, today, that too in the midnight, we recollect that there is an interview, and then we set an alarm at 6 o'clock tomorrow morning, and at 6 o'clock tomorrow morning, we pick up a dress, we iron it, Control C, Control V, Control P resume, borrowed shoes, friend's socks, etc., and then we go to the interview. And we fail. Finally, we comment saying that kismat ledra company ki, right? Nannu petkune kismat ledu. We blame the companies for not, performing. For we not performing, we blame the companies. Correct? Now let us understand what could be done to overcome this. Idi em cheste baaguntadi ee failure ni overcome cheyadaniki. First, meer cheyalsina pani, the first thing you have to do is inquire about the company. How many of you do this generally? Now, inquire about the company. You should ask me how. How many of you browse the website of the company in Google? Good. Number one. What do you get when you browse the company's profile in the Google? You will know about the company's establishment, their profits, their projects, their offices, etc. Yes or no? Next round of inquiry. Do you have contact us tab in the websites? Yes. How many of you pick up a phone number and call the HRs? Very good. One in the hundreds. Only one person will call the HR. What about the others? Let us make it a habit. Sir, why don't we call the HRs? What is the reason? Because we feel we are inferior and they are superiors. We feel our language is not that good to talk to them. Am I right? We have this phobia of thinking that people are smarter than me. Correct? So in the second half of the day, Gampa sir will remove that fear from you. That's his duty, not mine. So let's wait for that session. Now my duty is to give you some inputs on how to make yourself more effective. Okay? So pick up a number and call the HR.
కాల్ చేసి ఏం మాట్లాడాలి? వాట్ షుడ్ యూ టాక్ టు హిమ్? సార్ తిన్నారా, ఏం డూయింగ్, ఇంకేంటి, చెప్పు చెప్పు, ఇదా మాట్లాడేది? కాదు. మరి ఏం మాట్లాడాలి? దానికి సంబంధించి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. ప్రిపేర్ అ స్క్రిప్ట్ వాట్ టు టాక్ టు ద హెచ్ఆర్. ఇఫ్ పాసిబుల్ రైట్ ఆల్ ద డైలాగ్స్. Guys, there is a small announcement. Satish wants all the laptops for whom the information is required. You can have the laptops submitted at that counter. With Satish. All right? Not now. ఒక్కొక్కరు లేచి వెళ్ళండి. అందరు లేచి వెళ్ళిపోతే నాకు భయంగా ఉంటుంది, బాధగా కూడా ఉంటుంది. All right? So, pick up a phone number. First, get ready with the script. Write all the dialogues what you want to talk. ఏమండి, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీరు పేపర్ చూసి చదువుతున్నారా చదవట్లేదా అనేది పెద్ద పట్టించుకోరు కదా. ఎస్ ఆర్ నో? సో డైలాగ్స్ పేపర్తో రెడీగా ఉండండి. డైలాగ్స్ ఎలా రాయాలి? ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎఫెక్టివ్గా ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ ఎఫెక్టివ్లీ. మోస్ట్ ఆఫ్ అస్ ద మూమెంట్ వీ పిక్ ద ఫోన్, వాట్ డు వీ సే? హలో. ఎస్ ఆర్ నో? డూ యూ నో దట్ ఇన్ ద టెలిఫోన్ ఎటికేట్ saying hello is a bad manner? Most of us do not know this. Did you any time call up a hotel and did you any time listen to them saying hello? Say for example, we are put at a hotel called Shweta. The moment I ring Hotel Shweta, they pick up the phone and say, Hotel Shweta, good morning, how may I help you? This is what they say. They do not say hello. మనమే ఆ పని చేస్తాం. అక్కడి నుంచి హలో వినిపించేంత వరకు అంటూ ఉంటాం హలో అని. హలో 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 అంటూ. అలా కాకుండా స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ ఎఫెక్టివ్లీ. ఫస్ట్ స్టార్ట్ సేయింగ్ గుడ్ మార్నింగ్ అండ్ దెన్ సే యువర్ నేమ్ అండ్ వేర్ ఆర్ యూ కాలింగ్ ఫ్రమ్. అండ్ ఆల్సో ప్లీజ్ బీ స్పెసిఫిక్ ద పర్పస్ ఆఫ్ విచ్ యూ ఆర్ హ్యావింగ్ దట్ కాల్. ఎందుకు కాల్ చేస్తున్నావు? సార్ హెచ్ఆర్ తోటి మాట్లాడచ్చా? హెచ్ఆర్ సార్, రేపు కంపెనీకి వచ్చే హెచ్ఆర్. ఆయనకి ఏం తెలుస్తుంది కంపెనీకి వచ్చే హెచ్ఆర్ ఎవరో? అవునా కదా? అండ్ లెట్ మీ ఆల్సో టెల్ యూ, ద హెచ్ఆర్ పీపుల్ హూ సిట్ ఇన్ ద కంపెనీస్ డూ నాట్ కమ్ ఫర్ ద క్యాంపస్ డ్రైవ్స్. దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళ కింద పనిచేసే ఒక టీం ఉంటుంది. ఆ టీమ్స్ని కాలేజ్ డ్రైవ్స్కి పంపిస్తారండి. These HR executives go back to the company, report everything to the main HR. The main HR reports to the recruitment head. దాని తర్వాత ప్రెసిడెంట్, అలా ఒక హైరార్కీ ఉంటుంది. మనకి ఎవరైనా సరే హెచ్ఆర్ అలా కాదు. ఇస్ దట్ క్లియర్? సో కాల్ చేసినప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మిమ్మల్ని మీరు నీట్గా ఇంట్రడ్యూస్ చేసుకుని ఎందుకు కాల్ చేస్తారో చెప్పండి. మీరు ఎందుకు కాల్ చేస్తారు జనరల్గా? కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి హెచ్ఆర్ తోటి మాట్లాడాల్సిన అవసరం ఉందా? వెబ్సైట్ చూస్తే సరిపోతుంది కదా. ఎస్ ఆర్ నో? దెన్ వై డూ యూ కాల్ ద హెచ్ఆర్? ఫర్ రిఫరెన్స్. సార్ రేపు మీరు వస్తున్నారు క్యాంపస్కి, ఏమనుకోవద్దు ప్లీజ్, నేను దస్తేసి పెడతా, నేను రేపు వైట్ డ్రెస్సులు వస్తా, జుట్టు విరబూసుకుని, అది నేనే, జాబ్ ఇచ్చేయండి అంటారా? మరి రిఫరెన్స్లు ఏమండి, రిఫరెన్స్లు అంత ఈజీగా ఇవ్వరండి బై ద వే. దాని తర్వాత రెజ్యూమే గురించి చెప్తున్నప్పుడు చెప్తాను నేను. హెచ్ఆర్కి కాల్ చేయడం ఎందుకు అంటే, రేపు జరగబోయే సెలెక్షన్ ప్రొసీజర్ గురించి తెలుసుకోండి. అర్థమవుతుందా? సార్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు నో వాట్ కుడ్ బి ద సెలెక్షన్ ప్రొసీజర్ ఫర్ టుమారోస్ రిక్రూట్మెంట్ డ్రైవ్. ఈ డైలాగ్కి ముందు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, రిక్రూట్మెంట్ డ్రైవ్ ఎక్కడ అవుతుంది, ఇవన్నీ చెప్పగలగాలి వాళ్ళకి. ఇస్ దట్ క్లియర్? వై ఆర్ యూ సో ఎక్సైటెడ్ అని అడుగుతాడు. సార్, అప్పుడు సోప్ వేయడం నేర్చుకోవాలి. సార్, మీ కంపెనీ అసలు తెలుసా? నేను పడుకుంటే నా కల్లోకి వచ్చే కంపెనీ మీ కంపెనీ. నేను నిద్ర లేచి పళ్ళు తొమ్ముకుంటున్నప్పుడు అద్దంలో చూసుకున్నా కూడా అద్దంలో లెఫ్ట్ సైడ్ మీ కంపెనీ స్టిక్కర్ అతికించుకుని పెట్టుకున్నాం. ఇవంతా ఏమంటారు మీకు తెలుసు కదా బాగా, దాంట్లో ఎక్స్పర్ట్స్ చెప్పక్కర్లే నేను. ఎస్ ఆర్ నో? సో దానికి రెడీ అవ్వండి. సార్, ఈ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం, ఐ వాంట్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ టు దిస్ కంపెనీ, దిస్ ఈస్ మై డ్రీమ్ కంపెనీ, దిస్ ఈస్ ద కంపెనీ విత్ విచ్ ఐ వాంట్ టు వర్క్, దిస్ ఈస్ ద కంపెనీ విత్ my father says, "Arey, get a job in this company and I'll give you a bike." Sir, for that reason I want to know what is the selection criteria or what is the selection procedure for this recruitment drive.
He will give you the information. No HR will deny this. Do you get it? ఏ హెచ్ఆర్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నుంచి డినై చేయరు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. హెచ్ఆర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, నాట్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో కాదు, ఇంటర్వ్యూకి ముందు ఇంటర్వ్యూ తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. దే విల్ గివ్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్ వాట్ యూ రిక్వైర్. పర్ఫెక్ట్, అయిపోయింది. కాల్ చేశారు, కంపెనీ గురించి ఎంక్వైరీ అయిపోయింది. ఇంకేం చేయాలి? ప్రీ ఇంటర్వ్యూ. బాయ్స్ అండ్ గర్ల్స్, గెట్ రెడీ విత్ 3 pairs ఆఫ్ గుడ్ డ్రెస్సెస్. చాలా మంది ఆ ఒక్క రోజుకి డ్రెస్ చూసుకుంటారు. కాదు, 3 జతల బట్టలు రెడీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. వై? ఆస్క్ మీ వై. లెట్ మీ గివ్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ వెన్ ఐ వాజ్ అటెండింగ్ సత్యంస్ ఇంటర్వ్యూ. ఏమంటే కంపెనీ పెట్టకముందు సత్యం అనే కంపెనీలో సెలెక్ట్ అయ్యానండి నేను ఆల్రెడీ ఇన్ మై క్యాంపస్ డ్రైవ్స్. బట్ ఐ సెడ్ నో టు ద కంపెనీ బికాస్ ఐ వాంటెడ్ టు బీ మై ఓన్ బాస్. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. When I was attending Satyam's interview, I know that Satyam's selection procedure is an exhaustive procedure, అంటే చాలా లెందీ ప్రొసీజర్. నేను ఆ ఆఫ్ క్యాంపస్ కండక్ట్ చేస్తున్న ప్లేస్కి మార్నింగ్ 7 o'clock వెళ్ళానండి. బికాస్ దే ఆస్క్డ్ us to report by 8:30. ఓకే, 8:30కి మమ్మల్ని రిపోర్ట్ చేయమన్నారు కాబట్టి 7కి వెళ్ళిపోయాం. మనని 8:30కి రిపోర్ట్ చేయమంటే 8:45కి వెళ్తాం. లాస్ట్ మినిట్. పైగా రూబాబు వచ్చిన కదా అన్న రూబాబు ఉంటుంది. అట్లా కాదు. ఐ వాంట్ యూ గైస్ టు గో టు ద వెన్యూ అట్లీస్ట్ half an hour బిఫోర్. అట్లీస్ట్ half an hour బిఫోర్. 1 hour మీ వల్ల కాకపోతే half an hour బిఫోర్ కట్ చేస్తే. I want you to inquire about the venue 1 day before. Most of us reach late to the venue because we don't know the correct address of the venue. కరీంనగర్లోనే ఉంటుంది కానీ ఎక్కడ ఉంటుందో తెలియదు మన కాలేజ్. అదొక రీజన్ అయిపోతుంది మనకి. ఎస్ ఆర్ నో? No, please do not give such lame reasons. I want you to go to the venue a day before, see the surroundings, inquire whether the breakfast is available or not, do you get water bottles or not, do you get snacks or not, etc., etc. Because 7 o'clock in the morning you might not get breakfast in the house. Yeah, might be you might or you might not. If you don't, you can't go to the interview with an empty stomach, correct? Because you can't focus in the examination, on the examination part. So inquire about all that surroundings and go to the venue half an hour before. Perfect. Next, I went at 7 o'clock. The interview started at 8:30. The first round was group discussion, aptitude, and I was very confident that I will clear the aptitude, and I cleared it. But by the time I cleared the aptitude round, it was already 12 o'clock in the afternoon. Do you get what I'm saying? It was 12 o'clock in the afternoon. By the time the results were declared and the next round started, it was 2 o'clock in the afternoon. Which means till 2 o'clock the dress which I have on my body starts stinking. చెమట వాసన అవన్నిటితోటి. ఎందుకంటే మన ఎగ్జామ్ ఎట్లా రాస్తూ చెమట వస్తే ఆ డిజైన్స్ అంతా ఉంటాయి కదా షర్ట్ పైన. ఎస్ ఆర్ నో? దట్స్ గాన్. I can't go to the group discussion round with that dress. Am I right? So I'll have time between the first round and the second round. In this meantime, I go to the washroom, change my dress and come. Because the way I look matters a lot on the HR's mind. Most of us are not bothered about this. అసలు టక్కులు వేసుకొస్తారు అబ్బాయిలు, కిర్రాకుంటారు. ముందు టక్కు ఉంటుంది, వెనకాల వదిలేస్తారు. అదో ఆనందం, అదో స్టైలు. సో బట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ సెడ్, సార్ నీట్ డ్రెస్ వేసుకొచ్చినా నేను సెలెక్ట్ కాలే. ఎట్లయితే అవవు. షూస్ పాలిష్గా ఉంటాయా? ఉండవు. క్యాంపస్లో తార్ రోడ్లు అయితే వేసి ఉండవు కదా, అంత మట్టి రోడ్లే కదా. ద మూమెంట్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ దోస్ lanes or the ground of the college, your shoes are bound to catch dust. అవునా? అది లేడీస్కి అయితే మీ శాండిల్స్ ఆర్ యువర్ హీల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ బౌండ్ టు క్యాచ్ డస్ట్. మీరు ఏం చేస్తారు దానికి? ఏం చేయరు, అట్లనే వెళ్ళిపోతారు. కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోవాలి. అందుకనే ఇప్పుడు చెప్తున్న టిప్స్ అన్నీ అండి. 3 pairs of dresses, not shoes. 3 pairs of dresses, please mind this. చేంజ్ చేసుకుంటూ ఉండడానికి టైమ్లీగా. నెక్స్ట్, ఒక షూ బ్రష్, షూకి సంబంధించిన పాలిష్,
రెడీగా పెట్టుకోండి. గ్రూప్ డిస్కషన్ ఫస్ట్ రౌండ్కి గ్రూప్ డిస్కషన్ రౌండ్కి, లేకపోతే ఫస్ట్ రౌండ్కి ఈమెయిల్ రైటింగ్ రౌండ్కి అట్లీస్ట్ ఒక 15 to 20 minutes గ్యాప్ ఉంటుంది. ఆ 15-20 minutes గ్యాప్లో అట్లీస్ట్ మీరు షూ అయినా పాలిష్ చేసుకోగలుగుతారు కదా? ఎస్ ఆర్ నో? అండ్ గర్ల్స్, యూ హ్యావ్ టు డస్ట్ యువర్ శాండిల్స్ ఆర్ చెప్పల్స్, వాట్ ఎవర్ యూ వేర్. పర్ఫెక్ట్. క్యారీ సచ్ క్లాత్, డస్టింగ్ క్లాత్ విత్ యూ. డన్. నెక్స్ట్, ఒక సెంట్ బాటిల్ పెట్టుకుని వెళ్ళండి. ఓకేనా? మ్యామ్, రోహిత్ ఈస్ కమింగ్. ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు వద్దు. ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు ఉండాలంటే, రా 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 పక్కన కూర్చో, నా పక్కన కూర్చో అనే అడ్వర్టైజ్మెంట్ రావాలి. ఇస్ దట్ క్లియర్? సో ఐ వాంట్ యూ టు క్యారీ అ డియోడ్రెంట్ ఆల్సో విత్ యూ పీపుల్. డియోడ్రెంట్, ప్లీజ్ అండర్స్టాండ్, నాట్ పర్ఫ్యూమ్. ఒక కిలోమీటర్ నుంచే తెలిసిపోతుంది ఇది వస్తున్నాడని. అట్లాంటివి కాదు. డియోడ్రెంట్, మైల్డ్ డియోడ్రెంట్స్. ఓకే. నెక్స్ట్ ఒక మంచి పెన్ క్యారీ చేయండి. క్యారీ ఏ బ్యూటిఫుల్ పెన్ విత్ యూ. సార్, ఎగ్జామ్ రాయడానికి బ్యూటిఫుల్ పెన్ ఎందుకు? ఎగ్జామ్ రాయడానికి కాదు నేను అనేది. ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రొసీజర్ జరుగుతుంది కదా. చాలామంది పెన్లు ఎట్లుంటాయి, పైన క్యాప్ తినేసి పొద్దున్న ఇంట్లో ఇడ్లీ తినలే, సో పెన్ క్యాప్ తినేస్తారు, అది పెట్టుకుని వస్తారు స్టైల్, ఇక్కడ అదో డిజైను. ఓకేనా? అలాంటివి కాకుండా 80 rupees to 100 rupees మీరు కనుక ఒకరోజు సినిమా చూడడం ఆపేస్తే పార్కర్ పెన్ వస్తుంది. పార్కర్ పెన్ పెట్టుకుని వెళ్ళిపోండి. ఓకే ఎవ్రీవన్? నెక్స్ట్, బిఫోర్ ద ఇంటర్వ్యూ ఐ వాంట్ యూ టు అటెండ్ at least 2 mock interviews. Mock interviews ante enti? We have Mr. Suresh here. You will know in the later part of the day, you will know what is he and what is he famous for and how does he help you. But can we welcome Mr. Suresh with our applause? Great. Thank you very much. Sit down. Thank you very much. All right, 2 mock interviews. What is mock interview? A dummy interview, a simulation. Sit with your faculty, not with your friends. Friends unte aa mottam drama anta chesestaru. No, sit with your faculty. Make him ask questions which are being asked in the companies. చాలా మందికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎలా ఆన్సర్ చేయాలో కూడా తెలియదండి. చాలా మందికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎలా ఆన్సర్ చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి. చాలా సింపుల్ రీజన్ అది. సో ఇంటర్వ్యూలో మోస్ట్ ప్రాబబ్లీ అడిగే క్వశ్చన్స్ ఏంటి? వాట్ ఆర్ ద మోస్ట్ ప్రాబబ్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ? ప్లీజ్ హ్యావ్ ఏ మాక్ ఇంటర్వ్యూ. వెన్ ఐ వాజ్ అటెండింగ్ Satyam's interview, before I attended Satyam's interview in my college, I am from Vignan, Hyderabad's Vignan. We had 50 mock recruitment drives. First company was IBM. We failed. Mechanical students failed. Mechanicals ante ado type వాళ్ళు. Okay. Second was Infosys. We failed. అప్పటికే కాలేజ్లో బ్యాడ్ టాక్ వచ్చేసింది. ఇక మెకానికల్ కంపెనీ అంతా, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళంతా కూడా మొరటోళ్ళు, వీళ్ళ కండ తప్ప బుద్ధి ఉపయోగించడం రాదు అని. అండ్ వీ టుక్ ఇట్ ఆన్ ద హెవియర్ సైడ్. లైక్ వీ స్టార్టెడ్ బ్రెయిన్ ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది చేసి వీ టాక్ విత్ అవర్ ఫ్యాకల్టీ అండ్ వీ హ్యాడ్ 50 mock recruitment drives. 50 mock recruitment drives అంటే ఏంటో చూడండి. సత్యం ప్యాటర్న్లో 50 రిటర్న్ టెస్ట్లు రాసాం. సత్యం ప్యాటర్న్ ఏదైతే కండక్ట్ చేస్తుందో అదే ప్యాటర్న్లో 50 mock రిటర్న్ టెస్ట్స్. Satyam has a group discussion round, 50 mock group discussions. Now I can sit in the group discussion and I can see your faces and say out, danger, out, danger, etc. I can say that. ఎందుకంటే 50 mock interviews చేసిన తర్వాత వీడు ఈ గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్న ఇతను నాకు చాలా డేంజర్ అని నేను కనిపెట్టగలిగే ఒక థాట్ ప్రాసెస్ని నా మైండ్లో ఇన్స్టాల్ చేసుకోగలిగాను. Most of us, we don't know how to sit in the group discussions. We don't know how to start off with the group discussions. We don't know how to moderate the discussion. We don't know how to conclude the discussion. We don't know how to oppose or support a point in the group discussion. ఇవన్నీ మేము 50 mock GDs చేసిన తర్వాత తెలిసిపోయిందండి. And finally, there was a mock interview. My first 2 mock interviews were very terrifying. Day 1, I went to my faculty. I handed over my resume to my faculty. He tore my resume into pieces. చింపేశాడు అసలు. చింపేసి మొహానికి ఇసిరాడు ఇలాగా. అదే పని నేను చేస్తే మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఫస్ట్ ఇంటర్వ్యూ అది.
I tore your resume into pieces and threw those papers at your face. ఎట్లా ఫీల్ అవుతారు? చాలా బాగుంటుంది కదా. లేకపోతే ఏం చేస్తాం, కొంచెం రవితేజ ఫిలిం ఉంటే మన దగ్గర బాతోటి స్టార్ట్ అయ్యేది. రవితేజ ఫిలిం మన దగ్గర ఉంటే చేరి అన్నేసి, నీ కంపెనీ ఏందిరా, ఒక కంపెనీ అనేది, నాకు మస్తు కంపెనీలు ఉన్నాయి ఇట్లా అని వెళ్ళిపోతారు. మా నాన్న ఎవరో తెలుసా అంటూ. ఆల్రైట్, నేను ఆల్మోస్ట్ అదే యాటిట్యూడ్ తోటి బయటకు వచ్చేసాను ఏడ్చుకుంటూ. బికాస్ ఐ వాజ్ ఇన్సల్టెడ్ లిటరలీ. Day 2, I again went, I submitted my resume. Again he tore the paper into pieces and he threw that at my face. మళ్ళీ ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసా. Third day, I again went to the interview. I gave my resume. He tore it into pieces. కానీ అక్కడే నిల్చున్నా. గమనిస్తుండే ట్రాన్సిషన్ ఎట్లా జరిగింది. That particular day, he started scolding me. Don't you have sense? యూజ్లెస్ ఫెలో, స్టూపిడ్ ఫెలో, యూ బగ అంటూ తిట్టడం మొదలుపెట్టాడు. ఎవరు? మా ఫ్యాకల్టీ. రెజ్యూమే చింపిన తర్వాత నిల్చున్నందుకు అట్లా తిట్టాడేమో అనుకున్నా, ఏడ్చుతూ బయటకు వచ్చేసా. Day 4 మళ్ళీ తిట్టాడు. Day 5 రెజ్యూమే చింపాడు, తిట్టాడు. నేను నవ్వుతూ థ్యాంక్ యూ, సేమ్ టు యూ సార్ అన్నా. అంటే Day 1 నుంచి Day 5 వరకు నా ఫ్యాకల్టీ నాకు నేర్పించింది ఏంటంటే, వాడు గుడ్ మార్నింగ్ చెప్తేనే రెస్పాండ్ అవ్వడు, ఇలా కూడా రెస్పాండ్ అవుతాడు. అలా రెస్పాండ్ అయినప్పుడు డు నాట్ గెట్ డిస్కరేజ్డ్, స్టాండ్ స్టిఫ్, స్టాండ్ స్టబర్న్ అండ్ స్టాండ్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ రెస్పాండ్ బ్యాక్ అనే ఒక యాటిట్యూడ్ని మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా మాకు నేర్పించారు. చెప్పలేదు ఇలాగా. అందుకనే మాక్ ఇంటర్వ్యూస్ చేయండి అంటాం. మనం చేయంగా, కానీ జాబ్ అయితే కావాలి. సార్ ప్రతిదానికి ఇట్లా అంటున్నారు, జాబ్ కావాలి, జాబ్ కావాలి. ఎస్, ఐఎమ్ ట్రయింగ్ టు ఇన్సల్ట్ యూ అ లిటిల్. విత్ దిస్ ఇన్సల్ట్ ఐ థింక్ అట్లీస్ట్ ఐ హోప్ యూ విల్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. డు గెట్ ఇట్? అయిపోయిందా? మాక్ ఇంటర్వ్యూస్ చేసాం, వీఆర్ ఆల్ రెడీ, సెట్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎట్లాంటి డ్రెస్సులు రెడీ చేసుకోవాలి అని. డ్రెస్సులు రెడీ చేసుకోమంటే ఎల్లో కలర్ షర్టు, రెడ్ కలర్ ప్యాంటు, బ్లూ కలర్ గాగుల్స్ పెట్టుకుని హే హే అంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోలేం కదా. Yes or no? What kind of dress should we prepare for the interview అనే చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ బాయ్స్ తోటి స్టార్ట్ చేయమంటారా, గర్ల్స్ తోటి స్టార్ట్ చేయమంటారా? బాయ్సా గర్ల్సా? మళ్ళీ సరే, హెడ్స్ పడింది, గర్ల్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఆల్రైట్, చూడండి, గర్ల్స్ తోటి స్టార్ట్ చేద్దాం అనగానే అందరూ ఇట్లా స్ట్రైట్గా నిల్చుంటున్నారు. ఇప్పుడు షాపింగ్ కదా వీళ్ళే చేయాల్సింది. ఆల్రైట్ గర్ల్స్, ప్లీజ్ డు నాట్ గో విత్ నైలాన్ ఆర్ సిల్క్ డ్రెస్సెస్. సిల్క్ కానీ నైలాన్ డ్రెస్సెస్ కానీ వేసుకోకండి. ఎందుకు? ఆస్క్ మీ వై. వై? ఇంటర్వ్యూలో సగం సేపు ఇలా అనుకోవడానికే సరిపోతుంది మనకి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ ఆన్సర్ వింటాడా, మీరు చేసేది చూస్తాడా? ఓకే, అదే కాటన్ డ్రెస్సెస్ అనుకోండి, ఇఫ్ యూ గో విత్ కాటన్ డ్రెస్సెస్ దే ఆర్ స్టిఫ్ అండ్ దే డోంట్ స్లిప్ ఆఫ్ యువర్ షోల్డర్స్. ఆర్ మీరు కొంచెం మొహమాట పడే ఒక డ్రెస్ కోడ్ చెప్తాను. నేను ఈ డ్రెస్ కోడ్ చెప్పగానే అందరూ అంటూ ఉంటారు, కానీ ఈ డ్రెస్ కోడ్ కనుక ఫాలో అవ్వగలితే లెట్ మీ టెల్ యూ దట్ విల్ గివ్ యూ ఆల్మోస్ట్ 50% ఇంప్రెషన్ ఆన్ ద హెచ్ఆర్. శారీస్ తోటి వెళ్ళడం. ఇప్పుడు చూడండి, నోరు సగం తెరిసిరే అటు. ఓకే, ఐ వాంట్ యూ టు గో విత్ sarees if possible. Sarees will give you a great look. Or ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలి అనుకుంటే కనుక బాయ్స్ లాగే మీకు కూడా బిజినెస్ ఫార్మల్స్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ ఎ ట్రౌజర్ అండ్ ఎ షర్ట్. యూ కెన్ ఈవెన్ గో విత్ ఇట్. యూ లుక్ రియలీ గ్రేట్ వెన్ యూ గో విత్ బిజినెస్ ఫార్మల్స్. ఓకే, దిస్ ఇస్ ద డ్రెస్ కోడ్ ఫర్ యూ. అండ్ వెన్ యూ గో విత్ బిజినెస్ ఫార్మల్స్ ఐల్ టెల్ యూ there will be a similar dress code for you and boys. I'll tell you when I'm covering boys for that. And when it comes to colors, pink, red, black, అబ్బా కొంతమంది అయితే చెమ్కిలు వేసుకుని వెళ్ళిపోతారు. అసలు ఇట్లా ఎండలో నిల్చుంటే హెచ్ఆర్ ఇట్లా అంటాడు, వచ్చేసి జాబ్ పో అని. సో అట్లాంటి డ్రెస్సులు వేసుకోకండి. హ్యావ్ సోబర్ కలర్స్ which gives a pleasant feeling on the HR, and avoid that huge embroidery work on your dresses.
have preferably plain with normal decoration. Okay, normal painting, etc., etc. Perfect. Boys, అనా ఓకేనా? ఏదో అల్మారాలో పడుంది కదా అని అదే దులిపేసి ఇట్లా వేసుకోవడం కాదు. వీ హ్యావ్ ఎ సర్టన్ డ్రెస్ కోడ్. అండ్ అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలకి ఎక్కువ రూల్స్ ఉంటాయండి. లైట్ కలర్ ప్లెయిన్ షర్ట్, లైట్ కలర్ ప్లెయిన్ షర్ట్ ఆర్ థిన్ స్ట్రైప్స్ ఉన్న షర్ట్స్ వేసుకెళ్ళండి. డు గెట్ ఇట్? థిన్ స్ట్రైప్స్. బ్రాడ్ స్ట్రైప్స్ వేసుకోవద్దు. మళ్ళీను చెక్స్ వేసుకోవద్దు. చెక్స్ అండ్ బ్రాడ్ స్ట్రైప్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి casuals, not formals. The same rule applies for you also when you're going with the business formals. Thin stripes. Okay na? Dark color trouser. Dark color trouser. Dark anna nan red eskelladdu. Preferably black or brown, maroon, etc., etc. Itlanti pantlu untayi, eskelpon. Light color shirt, dark color trouser. Okay na? Boys and girls, when it comes to the footwear, బాయ్స్, నేను చాలా మందిని చూస్తాను, అద్భుతంగా ఉంటారండి. మంచి యారో షర్ట్ వేసుకుంటాడు, మంచి బ్లాక్బెర్రీ ప్యాంట్ వేస్తాడు, బెల్ట్ పెట్టుకుంటాడు, టై పెడతాడు, కింద చెప్పులు వేసుకుని వస్తాడు. సో అట్లా కాకుండా ఐ వాంట్ యూ టు హ్యావ్ అ నైస్ ఫుట్వేర్. ఒక 800-1000 రూపాయలు పెట్టగలిగితే యూ విల్ గెట్ గుడ్ పేర్ ఆఫ్ షూస్. ఐ వాంట్ యూ టు పర్చేస్ షూస్. షూస్ కొంటున్నప్పుడు కూడా ఫార్మల్ షూస్ కొనండి. మోస్ట్లీ ఫార్మల్ షూస్ అంటే లేస్ ఉన్న షూస్ అండి. లేస్ ఖచ్చితంగా ఉండాలి. స్లిప్-ఆన్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ఫార్మల్స్, బట్ దే ఆర్ నాట్ టోటలీ ఫార్మల్స్. దే ఆర్ కన్సిడర్డ్ టు బి సెమీ ఫార్మల్స్. ఓకే, లేస్ ఉన్న షూస్ వేసుకోవడానికి ట్రై చేయండి. ప్రిఫరబుల్లీ బ్లాక్ ఆర్ బ్రౌన్. కలర్లు వద్దు. ఓకే, నెక్స్ట్ సాక్స్ కలర్ కూడా మ్యాటర్ చేస్తాయండి అప్పుడప్పుడు. అన్ని ఇంటర్వ్యూస్లో చేయవు, కానీ మీరు ఏ సాక్స్ వేసుకొచ్చారు చూపించు అన్నాడు. బట్ స్టిల్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వేర్ యువర్ సాక్స్ కలర్ ఆల్సో మ్యాటర్స్. ద సాక్స్ కలర్ షుడ్ మ్యాచ్ విత్ యువర్ ట్రౌజర్ కలర్. ట్రౌజర్ కలర్ ఏమైతే ఉందో మీ సాక్స్ కలర్ కూడా అదే ఉండాలి. నెక్స్ట్, మీరు షూ అంటే లెదర్ ఐటమ్స్ ఏవైతే క్యారీ చేస్తున్నారో లెదర్ ఐటమ్స్ అన్నీ కూడా సేమ్ కలర్లో ఉండాలి. సేమ్ రూల్ అప్లైస్ హియర్ ఆల్సో. అంటే మీ షూ, మీ వాచ్ స్ట్రాప్, ఒకవేళ మీరు లెదర్ స్ట్రాప్ వేసుకెళ్తుంటే ఆ స్ట్రాప్ కలర్, మీరు క్యారీ చేసే వాలెట్ కలర్, ఇవన్నీ కూడా ఒకటే కలర్లో ఉండాలి. బ్రౌన్ షూస్ వేస్తే బ్రౌన్ వాచ్ ఉండాలి, బ్రౌన్ పర్స్ ఉండాలి. ఇస్ దట్ క్లియర్? బ్లాక్ వేస్తుంటే బ్లాక్. సార్ మా దగ్గర మెటల్ ఉంటే ద మెటల్ కలర్ షుడ్ మ్యాచ్ విత్ యువర్ బకిల్ కలర్. బెల్ట్ బకిల్ ఉంటుంది కదా, ఆ బకిల్ కలర్కి మీ వాచ్ స్ట్రాప్ కలర్ మ్యాచ్ అవ్వాలి. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ మెటల్ స్ట్రాప్ వాచెస్. అర్థమవుతుందా? ఇంకా డీటెయిల్గా టిప్ ఇస్తాను చూడండి. ఇంకా డీటెయిల్గా టిప్ ఇస్తాను. జుట్లు కట్ చేయించుకుంటారు కదా, హెయిర్ కటింగ్. ప్లీజ్ టేక్ కేర్ దాట్ ద కాలర్ అండ్ దిస్ హెయిర్ షుడ్ నాట్ టచ్. కాలర్కి ఈ వెనకాల జుట్టు టచ్ అవ్వకూడదండి ఫార్మల్ లుక్లో. మనం అట్లా కాదు, నాన్నకు ప్రేమతో, పక్కింటోళ్ళకి ప్రేమతో, అందరి ప్రేమలతోటి జుట్లు వేసుకొని పోతాం మనం. ఓకేనా? సో అట్లాంటివి కాకుండా ఐ రిక్వెస్ట్ యూ టు మెయింటైన్ దట్ ప్రాపర్ హెయిర్ కట్ ఆల్సో. ఓకే, ఈ మధ్యకాలంలో చూస్తున్నా, ముందు నుంచి చూడడానికి మనిషి చాలా బాగుంటాడు, పక్క నుంచి చూస్తే డైనోసర్ లాగా ఉంటాడు, ఆ జుట్టు ఇట్లా వచ్చే పైకి. సో ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ ప్రాపర్ హెయిర్ కట్ వెన్ యూ గో టు ద ఇంటర్వ్యూస్. అండ్ ప్లీజ్ ఇంటర్వ్యూ రోజున ఇంటర్వ్యూ చేసేవాడు ముందు షేవ్ చేసుకోకుండా ఒక రోజు ముందే, వీలైతే మీరే, లేదంటే సెలూన్ వాడి దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ క్లీన్ షేవ్. క్లియర్? సార్ నా మొహానికి గిడ్డం బాగుంటుంది సార్ అనే వాళ్ళకి ఏం చెప్పలేను నేను. ఓకేనా? బాగోకపోతే మాత్రం హ్యావ్ ఎ క్లీన్ షేవ్. ఓకే, కొంతమంది గోర్లు పెంచుకుని పోతారు. ఏ ఇస్తావా ఇయ్యవా టిచిక్, ఇయ్యకపోతే నెక్స్ట్ మినిట్లో నరికేస్తా అన్నట్టు. ఓకే, ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ ప్రాపర్లీ నెయిల్ కట్ చేసుకున్న ఫింగర్స్ కావాలి నాకు. వీలైతే మీరు బ్యూటీ పైన ఎక్కువగా కాన్షియస్ అయితే ఐ వాంట్ యూ టు గో ఫర్ మ్యానిక్యూర్ ఆర్ పెడిక్యూర్. అంత బ్యూటీ కాన్షియస్ కాకపోతే మన ఇంట్లో ఉంటుంది కదా గొడ్డలు తీసుకొని నరికేసుకోండి అంత. ఓకేనా? ఐ వాంట్ యూ టు షేప్ యువర్ నెయిల్స్ ప్రాపర్లీ. గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమ్ మా గర్ల్స్ తోటే వస్తుంది. ఒక్కొక్కటి టీవీ యాంటీనాల్లో ఉంటాయి. సార్ ఇది పక్కింటో డిష్ సార్,
ఇది మా ఇంటి డిష్ సార్ అని పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట. అబ్బాయిలో కొంతమంది వెరైటీగా ఉంటారు, అన్నిటికీ కట్ చేస్తాడు, ఒకటి మాత్రం పెంచుతూ ఉంటాడు, ఇది మా అమ్మ మొక్కు సార్ అన్నట్టు. ఓకేనా? అన్నీ కూడా ఒక లెవెల్లో కట్ చేసుకుని పెట్టేయండి. ఓకే బాయ్స్, గర్ల్స్, నెయిల్ పెయింట్స్ వాడచ్చా? వాడచ్చు. కాకపోతే అక్కడ కూడా బ్లాక్, రెడ్ ఈ కలర్స్ వద్దు. సోబర్ కలర్స్, లైట్ పెయింట్స్, లైట్ కలర్ పెయింట్స్ ఏవైనా ఉంటే యూ క్యాన్. కాకపోతే దానిపైన నెయిల్ ఆర్ట్ వద్దు, నెయిల్ ఆర్ట్ వద్దు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆమె అమావాస్య నుంచి పూర్ణం వరకు వేసింది నెయిల్ ఆర్ట్లో. అంటే ఇక్కడ అంతా బ్లాక్ ఉంటుంది, ఇక్కడ కొంచెం చందమామ ఉంటుంది, ఇంకొంచెం చందమామ, ఇంకొంచెం చందమామ, అట్లా 10 వేళ్ళకి వేసింది. అట్లాంటి రాక్షసానందాలు మనకొద్దు. ఓకేనా బాయ్స్? మీరు కూడా. అండ్ మీరు ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే మీరు క్యారీ చేసే జ్యువెలరీ కొంచెం తగ్గించండి. చేతికి ఒకటే రింగ్. మా ఖాందాన్ మొత్తం అంతా పెడతారు సార్ అంటే ఇట్లా మొత్తం పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుని వెళ్తే నీకు జాబ్ అక్కర్లేదు అనుకుంటాడు వాడు. అంతున్న తర్వాత జాబ్ ఎందుకు ఇంకా? ఎస్ ఆర్ నో? అండ్ గర్ల్స్ మీరు కూడా 7 వారాల లగ్నం ఉంటే దాంట్లో 6 వారాలు పక్కన పెట్టేసి 1 వారంలో ఒక నగ తీసుకుని వేసుకోండి. మనం వెళ్తున్నది ఇంటర్వ్యూకి, పెళ్లి ఫంక్షన్కి కాదు. యూఆర్ గోయింగ్ ఫర్ ఏ ఇంటర్వ్యూ, నాట్ a marriage function. Please limit your jewelry to 1 chain maximum. Okay? And please do not carry anklets. Anklets అంటే గజ్జలు వేసుకెళ్ళొద్దు, వాడు భయపడతాడు పిల్లాడు. ఓకే నెక్స్ట్. అండ్ ఆ రోజు పొరపాటున ఫ్రైడే అయింది అనుకుందాం. ఓకే పసుపులు పెట్టుకుని మొహాలకి కాళ్ళకి ఒక బొట్టు ఒకటి వేపాకులు తక్కువ ఉంటాయి అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే మళ్ళీ గజ్జలు పైగా. నో, ప్లీజ్ డు నాట్ క్యారీ ఫ్లవర్స్ ఆన్ యువర్ హెడ్. ఫ్లవర్స్ క్యారీ చేయడం అగైన్స్ ద కార్పొరేట్ ఎటికేట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అండ్ హ్యావింగ్ దట్ ట్రెడిషన్స్ ఆ ఒక్కరోజుకి ప్లీజ్ మానేయండి. అండ్ కొంతమంది దాంట్లో చూస్తాను, బోత్ ద ఇయర్స్ యూ హ్యావ్ రింగ్స్. నాట్ గర్ల్స్, బాయ్స్. Those are your community standards. We cannot do anything. If you are asked to remove it for that particular day, you have to. There is no other choice. Please understand this. జాబ్ వచ్చిన తర్వాత మనం దునియా చేయొచ్చు, జాబ్ రావడానికి దునియా వదులుకోవాలి కూడా. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? పర్ఫెక్ట్. This is all before the interview. Now on the interview day ఏం చేయాలన్నాను? రీచ్ ద వెన్యూ ఆన్ టైమ్. చూడండి, లైక్ మైండెడ్ పీపుల్ తోటి జత కట్టండి అండ్ వెయిట్ ఫర్ ద టెస్ట్ టు ఫాలో. ఫస్ట్ విల్ బి రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్. నా ఫోకస్ అంతా ఇప్పుడు ఇంటర్వ్యూస్ పైన. ఇంటర్వ్యూస్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా అడగాలి పర్మిషన్, ఎలా లోపలికి వెళ్ళాలి, ఎలా షేక్ హ్యాండ్స్ ఇవ్వాలి, ఎలా రెజ్యూమే అందించాలి, రెజ్యూమే అందించే తరీకాలు ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? ద మూమెంట్ యూ గో టు ద ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారని తెలుస్తుంది కదా, మీరు ఏం చేయాలి? ఇంటర్వ్యూ రూమ్ అది, ఇక్కడ డోర్ ఉంది, డోర్ దాటితే హెచ్ఆర్ కనిపిస్తున్నాడు. మీరు ఏం చేయాలి? వచ్చేసా అంటారా? మరి ఎగ్జాక్ట్లీ పర్మిషన్ అడగాలి. ఎలాగా? ఎలా? ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ డోర్ వేసి ఉంది, డోర్ బయట నుంచి ఎక్స్క్యూజ్ మీ అని అరుస్తుంటారా? నాక్ ద డోర్. ఎన్నిసార్లు ఆయన వచ్చి డోర్ తెరిచేవరక? ఎగ్జాక్ట్లీ 3 times knock against the door. టిక్ టిక్ టిక్. 3rd time knock చేస్తూ push the door a little and then peep into the room. అంటే కొంచెం తొంగి చూసి, అంటే మరి అని కాదు, కొంచెం తొంగి చూసి ask for his permission. How do you ask for the permission? May I come in? రావచ్చునా? క్యాన్ ఐ కమ్ ఇన్ కాదు. క్యాన్ ఐ కమ్ ఇన్ అంటే రాగలుగుతానా? నీ కాళ్ళకి ఏమైంది? అంతా బాగానే ఉంది కదా, అయితే రాగలుగుతావు. మే ఐ కమ్ ఇన్, ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ అని అడగాలి. అడిగినప్పుడు తన రియాక్షన్స్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, నాలాంటి మంచి హెచ్ఆర్ అనుకోండి, ఎస్ ప్లీజ్ కమ్ ఇన్ అంటాడు. ఓకేనా? కొంచెం డిఫరెంట్ హెచ్ఆర్ అనుకోండి, ఇలా అంటాడు అంతే. ఎలా? ఇలా అని. మీరు ఆ టైంలో ఏం చేస్తారు? అంత చూసుకుంటారు, ఎందుకంటే మీకు సౌండ్ కదా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ఇలా అంటాడు, మీరు అది పట్టించుకోరు. యూ డోంట్ గో ఇన్ టు ద ఇంటర్వ్యూ రూమ్. ఏమవుతుంది అప్పుడు? ఆ మహా కమ్ కహా. ఎస్ ఆర్ నో?
సో ప్లీజ్ అంటిల్ యూ టేక్ యువర్ సీట్ ప్లీజ్ బీ కాన్షియస్ అబౌట్ హిస్ బాడీ లాంగ్వేజ్. ఇలా అన్నగానే మీరు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఎక్కడికి? టేబుల్ దగ్గరికి, ఇంటికి కాదు. ఓకే, టేబుల్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అంతే, నిలబడాలి. ఎందుకు? ఆయన్ని గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా, ఆయన కదా చెప్పాల్సింది గుడ్ మార్నింగ్, మనం కాదు. అందుకనే నిలబడి ఇట్లా చూస్తుండాలి, ఏంది ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పలే అన్నట్టు. అవునా? కాదు కదా. మరి మనం విష్ చేయాలి. ఎస్ ఆర్ నో? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి విష్ చేసే లోపల ఇంకొక చిన్న ఎలిమెంట్ కూడా మనలో చాలా మంది మిస్ అవుతారు. ఏంటది? మనం మన ఫైల్స్ ఎలా క్యారీ చేస్తున్నాము అనేది. కెన్ ఐ హ్యావ్ ఎ బుక్ ప్లీజ్? ఐ విల్ డెమాన్స్ట్రేట్. బుక్, ఎవరిదైనా ఒక బుక్ ఇచ్చేయండి. ఎలా క్యారీ చేయాలి? ఇదే మన ఫైల్ అనుకుందాం. దీంట్లో అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. రెజ్యూమే ఉంటుంది, 10th క్లాస్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్స్ దీంట్లో ఉంటాయి. మనం దీన్ని ఎలా పట్టుకుని వెళ్తాం? బాయ్స్ అయితే అసలు రెజ్యూమేస్ చూస్తున్నాం కదా, ఈ మధ్య రెజ్యూమేస్ చూస్తున్నాను. వేర్ ఇస్ యువర్ రెజ్యూమే అంటే జేబులో తీసిస్తాడు, ఏందో బస్ పాస్ తీసినట్టు ఓపెన్ చేసి పెడతాడు నా ముందు. అలా కాదండి. దీన్ని గర్ల్స్ ఒక రకంగా, బాయ్స్ ఒక రకంగా క్యారీ చేయాల్సి వస్తుంది. బాయ్స్ ఇలా పట్టుకోకుండా ఇలా లోపలికి మీ బాడీకి దగ్గరగా ఇలా పట్టుకుని నడవాలి. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? ఇలా పట్టుకుని నడవాలి. గర్ల్స్ మీరు ఇలాగా సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తాం చూడండి, ఇలా పట్టుకుని, మరి ఇట్లా పట్టుకొని అందరికి చూపిస్తున్నట్టు కాదు, ఇలా పట్టుకుని వెళ్ళాలి. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? నౌ నడిచేటప్పుడు కూడా మనలో చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్లు ఉంటారు. అసలు మామూలుగా నడుస్తాం మా క్లాస్లో, అదే మన హెచ్ఆర్ రూమ్లోకి ఏందో ఒక కాలు ఇటు వెళ్తుంది, ఒక కాలు ఇటు వెళ్తుంది అనమాట. అట్లా కాదు. అండ్ గర్ల్స్ కూడా ఇలాగే నడుస్తారు మోస్ట్లీ. కాల్స్ ఇస్తే ఇవాళ నడుచుకుంటున్నప్పుడు చూడండి, మీరే ఇవాళ చూస్తూ ఉండండి, తెలుస్తుంది మీకు ఎట్లా నడుస్తున్నారు. అలా కాదు. బాయ్స్ యూ హ్యావ్ ఎ స్పెసిఫిక్ స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ గర్ల్స్ యూ హ్యావ్ ఎ స్పెసిఫిక్ స్టైల్ ఆఫ్ వాకింగ్. బాయ్స్ యూ హ్యావ్ టు ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్ అంటే తెలుసు కదా, మోడల్స్ నడుస్తారు చూడండి, మోడల్స్ నడుస్తున్నారు కదా అని కాకుండా both your legs should have a straight stance like this. ఇలాగా మళ్ళీ నడిచి చూపిస్తాను చూడండి. కాళ్ళు కనిపించట్లేదా? ఓకే, మళ్ళీ నడుస్తా చూడండి. రిపీట్. ఓకేనా? నడవమంటున్నా కదా అని ఆర్మీలో నడిచినట్టు నడవకండి. మళ్ళా రిపబ్లిక్ డే వస్తుంది కదా అని కాదు. ఓకేనా? అది అలవాటు చేసుకోవాలి. ఐ వాంట్ యూ టు హ్యాబిచుయేట్ దట్ వాక్. అండ్ గర్ల్స్ క్యాట్ వాక్. నేను చెప్పక్కర్లేక చేసి చూపిస్తే బాగుండదు, అయినా ట్రై చేస్తా. నా పైన నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ట్రై చేస్తా. క్యాట్ వాక్ చేయమన్నా కదా అని కాకుండా వన్ లెగ్ స్ట్రైట్, ది అదర్ లెగ్ క్రాస్. వన్ లెగ్ స్ట్రైట్, ది అదర్ లెగ్ క్రాస్. వన్ లెగ్ స్ట్రైట్, ది అదర్ లెగ్ క్రాస్. ఇది అమ్మాయిలకి, మీరు చూడొద్దు అట్లా. ఓకేనా? ఇస్ దట్ క్లియర్? ఐ వాంట్ యూ టు వాక్ లైక్ దిస్. అక్కడ పోయి రిహార్సల్ చేయకండి. ఇదంతా ఇంటర్వ్యూ ముందు చేయాల్సిన పని. వాక్ చేశారు, ఇప్పుడు చేయాల్సింది ఏంటి? గుడ్ మార్నింగ్ ఆర్ హ్యాపీ మార్నింగ్ అని చెప్పండి. హ్యాపీ మార్నింగ్ చెప్పిన తర్వాత అతను చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. మీ మొహంలో మాత్రం స్మైల్ ఫేడ్ అవ్వకూడదు. యువర్ స్మైల్ షుడ్ బి ఇంటాక్ట్ లైక్ ఎయిర్ హోస్టెస్. ఏరోప్లేన్ ఎయిర్ హోస్టెస్ని చూస్తారు కదా, ఎట్లుంటుంది ఆమె? నవ్వుతూనే ఉంటుంది ఇట్లా. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్, హ్యావ్ ఎ గుడ్ జర్నీ అంటది. అదే తాగబోతే వస్తే రారా సచ్చినోడు, కూర్చో, ఈ దినం నీ దినంలే, కూర్చో అంటూనే ఉంటుంది. కానీ ఇటు తాగొచ్చాడు కదా, రా కూర్చో, ఇంకా తాగొచ్చినావు కదా గమ్మును మడుకో అంటదా? అన్నది కదా. ఇస్ దట్ క్లియర్? Have a smile on your face. It is not a rule that the HR treats you properly. He might treat you anyway. The necessity is yours, not his. You get it? Okay, wish him. Wish చేసిన తర్వాత ఏం చేయమంటాడు? Please take your seat. తీసుకపోవడమే. Yes or no? Please have your seat or please take your seat means please sit. ఎట్లా సిట్టాలి? హౌ షుడ్ యూ సిట్? ఇప్పుడు ఇది పాయింట్.
మన జనరల్ బాడీ పోస్చర్ ఇంతే, చూసుకోండి ఒకసారి. ఇట్లానే ఉంటుంది, సగం జారిపోయి. ఆల్రైట్ సార్, ఎందుకు, వై డు వి సిట్ లైక్ దిస్? బికాస్ మనని అందరు ఇదే మాట అడుగుతారు, హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూ, ఇట్లానే అడుగుతారు. హౌ ఓల్డ్ అంటే జారిపోమా మరి? ఇప్పుడు క్వశ్చన్ మారుద్దాం, హౌ యంగ్ ఆర్ యూ? డూ గెట్ ఇట్? ఎవరైనా హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఏం రో అప్పుడే ఓల్డ్ అంటున్నావు అనండి. క్వశ్చన్ మార్చిపోవాలి ఇప్పటి నుంచి. హౌ యంగ్ ఆర్ యూ? 25, 35, 45. I have met a trainer from Bengaluru, Mr. Sundaram. I asked him, sir, how old are you? Immediately he responded with, furiousness on his face. He said, Mr. Karthik, this would be the last time you asking me this question అన్నాడు. నేనేమన్నా సార్, అట్లా ఏమనలే కదా అన్నా. కాదు, యూ హ్యావ్ టు ఆస్క్ మీ ఇన్ డిఫరెంట్ వే అన్నాడు. అక్కడి నుంచి నేర్చుకున్నా నేను అప్పుడు ఆయన అడిగా, సార్ హౌ యంగ్ ఆర్ యూ అని. అప్పుడు ఆయన చెప్పాడు, చాలా స్వీట్గా స్మైల్ చేస్తూ రిప్లై ఇచ్చాడు, ఐఎమ్ 65 years యంగ్ అన్నాడు. డూ గెట్ ఇట్? సో సిట్ ఇన్ ద చైర్ యాజ్ ఎ 19 years young gentleman or a lady. When you sit, the lower back should touch the chair, the upper back should not touch the chair and should be straight. మనం ఆనుకుని కూర్చోవడమో లేకపోతే ముందుకు ఒంగుని కూర్చోవడమో చేస్తాం. నో, the lower back should touch the chair, the upper back should be straight enough. Do you see that on the screen? Yes, as simple as that. కూర్చుంటున్నప్పుడు please see that your legs are straight and at right angles and touching the ground. గ్రౌండ్కి టచ్ అవ్వాలి, స్ట్రైట్గా ఉండాలి, 90 degrees ఉండాలి. చాలామంది మనం ఎట్లా కూర్చుంటాం, ఇది ఏం ఆసనమో ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఇట్లా కూర్చుంటారు. కాదు, కొంతమంది ఇట్లా పారిపోవడానికి రెడీ ఉన్నా అన్నట్టు. నో, ఐ వాంట్ యూ టు పుట్ బోత్ యువర్ లెగ్స్ స్ట్రైట్ అండ్ ఎట్ రైట్ యాంగిల్స్ అండ్ షుడ్ టచ్ ద గ్రౌండ్. నేను ఇవన్నీ చెప్పాను కదా, యూ హ్యావ్ టు సిట్ స్ట్రైట్, యువర్ బ్యాక్ షుడ్ టచ్ ద చైర్ అని. పొట్టోళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పొట్టిగా ఉంటారు కదా, పొట్టిగా వాళ్ళు ఏం చేస్తారు, సార్ కూర్చోమన్నాడు కదా వెనకాల, కానీ ఇట్లా కూర్చుంటారు గాల్లోకి. ఇట్లా గాల్లో పెట్టి కూర్చోవద్దు. పొట్టిగా ఉన్నవాళ్ళు, ఐ రిక్వెస్ట్ యూ టు మూవ్ a little forward and see that both your legs are touching the ground. Clear? Very good. When you sit like that, please make sure ఎంత డిస్టెన్స్లో కూర్చోవాలి, టేబుల్కి ఎంత డిస్టెన్స్లో కూర్చోవాలి. ఇంకా వేరే టేబుల్స్ ఉంటాయండి ఇలాంటివి కాకుండా. See that when you sit, your wrists, manikattu, should be comfortably placed on the table like this. ఇలా. Is that clear? Ilaga. Let me show it to you. Something like this. ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి రాకూడదు, ఇక్కడ వరకు ఉండేటట్టుగా చూసుకోండి. This is one of the dining etiquettes also. రిస్క్ అంటే ముందుకు వెళ్ళకూడదు. కానీ మనం ఎట్లా కూర్చుండేటప్పుడు రెస్టారెంట్స్లో చూస్తాం కదా, పక్కనోడు బిర్యానీ కూడా నాదే అన్నట్టు కూర్చుంటాం మనం. Alright? So I don't want you to sit like that. I want you to restrict your movements of hands to the wrists. మిమ్మల్ని ఒక ప్రోగ్రామ్ రాయమన్నప్పుడు కానీ, ఒక ఎగ్జాంపుల్ రాయమన్నప్పుడు కానీ రిస్ట్ వరకే టేబుల్ పైన మూవ్ అయ్యేటట్టుగా చూసుకోండి. క్లియర్? నౌ ఇంటర్వ్యూ చైర్లో కూర్చున్నారు, అంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి వాడు? ఫస్ట్ క్వశ్చన్, నో, ఈవెన్ బిఫోర్ దాట్, మే ఐ హ్యావ్ యువర్ రెజ్యూమే అని అడుగుతాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రెజ్యూమే ఇచ్చే పద్ధతి నేర్పిస్తాను. ఇచ్చే ముందు మీరు కూర్చున్నాక విష్ చేసిన తర్వాత రెజ్యూమే అడిగే ముందు ఒక చిన్న యాక్టివిటీ జరగచ్చు. ఆ యాక్టివిటీ పేరు షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి కంటే ఎలా ఇవ్వద్దు అనేది ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? లెట్ us see a video which shows us how to not to give a shake hand. Are we ready? Yes, let's see this. If you're in business, you shake a lot of hands. This is the perfect handshake. The perfect handshake this is. Guys, when you give a handshake, I want you to shift the video. Anna,
వీడియో ఓకే. షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు ప్లీజ్ అండర్స్టాండ్, గైస్ అంటే అబ్బాయిలు, మీ థమ్స్ ఇలాగా స్ట్రైట్గా ఉండేటట్టుగా చూసుకోండి, మరి కిందకి కాదు మరి పైకి కాదు. ఇట్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, it should be like this. That's okay, I'll show it in the video, don't worry. And girls, when you give a shake hand, please see that your thumb is pointing downwards like this. Thumb positions will matter a lot when you give handshakes. Is that clear? Ippudu kanipistunda? Me thumb should be down like this for girls, and for boys it should be like this. It should not be down, it should not be straight like this. It should be here. Okay? Now let us see what kind of handshakes we should not offer when we go to the interview part. Okay? But anta sweat avavandi, but our hands will sweat because of the nervousness or tension. But how to overcome it? You can't eliminate this particular thing from your body, but you can overcome it. How? You will know, like in another 15 to 20 minutes you go to the interview. Telustundi kada. అలా తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారంటే క్విక్లీ గో టు ద వాష్రూమ్ అండ్ వాష్ యువర్ హ్యాండ్స్ విత్ కోల్డ్ వాటర్. చల్లటి నీళ్లతోటి మీ చేతులు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత కర్చీఫ్ తోటి ట్యాప్ దెమ్ డ్రై. ట్యాప్ అంటే ఇట్లా అద్దడం, రుద్దడం కాదు, అది డ్రై చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ద మాయిశ్చర్ క్రియేటెడ్ బై ద వాటర్ విల్ గెట్ లాక్డ్ ఇన్ అండ్ యూ విల్ నెవర్ స్వెట్ ఫర్ అనదర్ హాఫ్ అన్ అవర్. అంత లోపల మన షేక్ హ్యాండ్ అయిపోతే టాటా బీర్లో కూడా అయిపోతుంది. ఎస్ ఆర్ నో? నెంబర్ 1. అబ్బాయిలు అమ్మాయిలు అంటే తేడా ఏం లేదు. వెన్ యూఆర్ గివింగ్ హ్యాండ్ షేక్స్, పురుష్ అబ్బా పురుష్ అమ్మ అంటే కష్టం. ఇంకా ఇస్ దట్ క్లియర్? మా నాన్నగారు మీకు హ్యాండ్ షేక్ ఇవ్వద్దన్నారండి అంటే కష్టం. యూ హ్యావ్ టు హోల్డ్ దేర్ హ్యాండ్ టోటలీ అండ్ షేక్ దెమ్ 3 times. ఓకే, హ్యాండ్ షేక్ అంటారు. కొంతమంది ఇట్లా ఇస్తారు, నువ్వు ఊపుకోరా అన్నట్టు చూస్తారు. కాదు, both the participants of the handshake should shake hands mutually. Is it clear? Next. At number 8, we've got the fist bump. Nothing says I'm business savvy like a fist bump. ఇది మన కల్చర్ కాదండి. మన కల్చర్ ఏంటో చూపిస్తా చూడండి. వాలంటీర్, మన కల్చర్, ఎస్పెషల్లీ మన తెలంగాణ కల్చర్. ఇట్లాంటి వద్దు, ఓకేనా? కొంతమందికి ఆ దురద ఉంటుంది అనమాట. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఏదో జరగట్లే అని వెనకాల చేసేసుకుని ఇట్లా అంటూ ఉంటారు. ఓకే, ఐ వాంట్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ ప్రొఫెషనల్ హ్యాండ్ షేక్. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత లేడీ హెచ్ఆర్ అయినా జెంటిల్మెన్ హెచ్ఆర్ అయినా వదిలేయాలి. ఓకే, 400 ఏళ్ల క్రితం వరకు నువ్వు నేను కరెంట్ పాస్ అవుతుందంటే కష్టం. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? And people, please observe carefully in the video. They shook hands for 3 times. 3rd time, they were taking it off. They were taking back the hands. Yes or no? Meer kuda ade cheyali. 1, 2, 3, done. Clear? Right. Next. Number 4, the decliner. Decliners are fastidious folk. They won't touch a doorknob without sanitizing it, let alone shake hands. డిక్లైనర్ మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని మన భాషలో. ఓయ్ సార్ గుడ్ మార్నింగ్ అని మీరు ఇవ్వకూడదండి. ద హెచ్ఆర్ హూ ఈస్ ద హీరో ఫర్ ద డే షుడ్ ఆఫర్ హిజ్ హ్యాండ్ ఫస్ట్. దాని తర్వాత మీరు మీ హ్యాండ్ ముందుకు ప్రొజెక్ట్ చేయాలి. మీరు వెళ్ళి ముందు ఇచ్చేయకూడదు. ఇస్ ఇట్ క్లియర్? అలా ఇస్తే మీకు డిక్లైనర్ ఎదురవుతుంది. ఓకేనమ్మా? చూడండి, ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ ఇన్ ద స్క్రీన్, the hands are not holding the other person's hand. గమనిస్తున్నారా? అవతల వాడు పట్టుకున్నాడు కానీ యువతల వాడు ఏం పట్టుకోలే, నీ పన్ను కానీ అన్నట్టు. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ డెడ్ ఫిష్ షేక్ హ్యాండ్ విచ్ యూ షుడ్ నాట్ ఆఫర్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూస్ పార్ట్. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? కూర్చున్నారు, మీ రెజ్యూమే ఇవ్వాలి. రెజ్యూమే ఎలా ఇవ్వాలి? బుక్ పేపర్. రెజ్యూమే ఎలా ఇవ్వాలి? కూర్చున్నాం, నా ముందు హెచ్ఆర్ ఉన్నాడు. మే హ్యావ్ యువర్ రెజ్యూమే ప్లీజ్ అంటాడు. మీరు చేసేది ఏంటి?
ఇట్లా ఓపెన్ చేసి ఎక్కడుంది రెజ్యూమే 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 సార్ తెచ్చినా సార్ ఎక్కడ పోయిందో తెలియదు, ఇక్కడే ఉండాలి సార్, ఒక్క నిమిషం సార్ అంటారు. అట్లా కాదు, రెజ్యూమే షుడ్ బి ద టాప్ మోస్ట్ డాక్యుమెంట్ ఆన్ ద ఫైల్. క్లియర్? చాలా ప్రశాంతంగా ఫైల్ ఓపెన్ చేసి పుల్ అవుట్ యువర్ రెజ్యూమే. డోంట్ గివ్ ఇట్ నౌ. పుల్ అవుట్ యువర్ రెజ్యూమే, క్లోజ్ ద ఫైల్ and please submit the resume. Do not give the resume. మన ఖాందాన్ కాదు అది, మన ఇలాకా కాదు. సబ్మిట్ అంటే 2 చేతులతోటి జరగాలి. ఇది అందరు ఇస్తారుగా? yes or no? I'll teach you 2 different styles of giving resume. Now see, the IQ test, the heading is here, okay, and when I'm placing it on my lap, the resume heading or your name heading is on my right side. On my right side. Then I'll hold the resume on the top right corner and the bottom left corner. Top right and bottom left corner. Observe chestundandi. I will get up. I'll raise from my seat a little. Mottam nilchonu nenu. File padipotadi. Koncham lechinattu act chesi I'll give it like this. Submit. అయ్యా, అర్థమవుతుందా? ఇఫ్ మై హెడింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ లెఫ్ట్, దెన్ టాప్ లెఫ్ట్ కార్నర్, బాటమ్ రైట్ కార్నర్. అయ్యా, ఇస్ దట్ క్లియర్? ఇది ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళకండి. ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే ఏమవుతుంది? సార్ మీరు లారీ డ్రైవర్లో వెళ్తారు ఇట్లా. ఇస్ దట్ క్లియర్? ఐ వాంట్ యూ టు హ్యాండ్ ఓవర్ ద రెజ్యూమే ప్రాపర్లీ. ఇస్ దట్ ఓకే? రెజ్యూమే ఇచ్చిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏంటది? క్వశ్చన్స్ అడుగుతాడు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, వాట్ ఈస్ యువర్ గోల్, వాట్ ఆర్ యువర్ హాబీస్, వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్, బ్లా బ్లా బ్లా. దీస్ ఆర్ ఆల్ నార్మల్ క్వశ్చన్స్, క్లోజ్డ్ ఎండ్ క్వశ్చన్స్, ఆర్ there is no particular discussion, but there is something called stress based questions. ఆ స్ట్రెస్ బేస్డ్ క్వశ్చన్స్ని ఎలాగ మీరు ఫేస్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఐ లాస్ట్ స్ట్రెస్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, వన్ ఆఫ్ ద జెంటిల్మెన్స్ ప్లీజ్ కమ్ హియర్, ఆర్ 2 people క్విక్లీ. మనం ఇంకొక 5 minutesలో వైండప్ చేసేద్దాం ఫాస్ట్గా అన్నా. I'll try to ask 1 question each if possible. తర్వాత చూద్దాం. Okay. Consider you're sleeping on your bed. As every day you sleep, you're sleeping on your bed. The next day morning, when you wake up, when you remove your bed sheet, you find yourself to be pregnant. How do you react? ఎంత ఆనందంగా ఉన్నాడు చూడండి ప్రెగ్నెంట్ అనగానే. పార్టీ కూడా ఇస్తాడేమో ఇంకా. అర్థమైంది? నౌ డూ యూ అండర్స్టాండ్? ఇది స్ట్రెస్ బేస్డ్. ఇక్కడ అంతా మనం జోవియల్ ఎన్వైర్న్మెంట్లో, లైటర్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నాం కాబట్టి ఈయన నవ్వుతున్నాడు. అక్కడైతే పైనుంచి కాళ్ళ వరకు మొత్తం తడిచిపోతుంది. ఎస్ ఆర్ నో అన్నా? సేమ్ క్వశ్చన్. నువ్వేమైనా డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నువ్వు పడుకున్నావు ఎప్పుడులాగే, నువ్వు రాత్రి పడుకున్నావు, నెక్స్ట్ డే పొద్దున్న లేచి చూసినావు, చూస్తే నీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది, నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయినావు. ఆనందంగా ఉంది చూడండి, ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. Guys, get that. Thank you very much. Thank you very much. Guys, these kind of questions are called stress-based questions. And the beautiful answer I have heard was ridiculous. ఏమన్నాడు? Ridiculous. ఏ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగడానికి నీకు ఏమైనా మెంటలా అనేదన్నమాట. Ridiculous. However, I will feel happy and excited. I will feel happy and excited to undergo the same pain which my mother underwent when she was giving me birth అన్నాడు. ఎంతమందికి వస్తుందండి అబ్బాయిలకి ఆ ఛాన్స్? రాదు కదా. డూ యు గెట్ ఇట్? సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ద స్ట్రెస్ బేస్డ్ ఇంటర్వ్యూస్, ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఈ ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లాంటి క్వశ్చన్స్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లాంటి క్వశ్చన్స్ మీకు ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అంటే, హ్యాపీ డేస్ అనే సినిమా చూసారా? ఎంతమంది చూశారు? వెరీ గుడ్. ఎంతమందికి నచ్చింది? వెరీ గుడ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే,
Can we welcome with a huge round of applause Mr. Squadron Leader Jay Simha, a memory trainer with 24 Guinness Book of World Records with his name. Welcome sir, welcome to the Impact. Thank you. Please sit. ఎక్కడ ఆగే మనం? హెచ్ఆర్ ఇదే క్వశ్చన్ అడుగుతాడు. పైడితల్లి అనే క్యారెక్టర్ని హెచ్ఆర్ ఇదే క్వశ్చన్ అడుగుతాడు. మీరు గమనించారా? అప్పుడు పైడితల్లి అనే క్యారెక్టర్ ఏం ఆన్సర్ ఇచ్చాడు? మై నేమ్ ఇస్ పైడితల్లి, ఐ కమ్ ఫ్రమ్ కరీంనగర్, మై పేరెంట్స్ నేమ్ ఇస్ దిస్, మై ఫాదర్ ఇస్ దిస్, ఐ హ్యావ్ 2 acres ఆఫ్ ల్యాండ్ అంటూ చెప్పాడా? చెప్పలేదుగా. మరి ఏం చెప్పాడు? నాకు ఒక కల ఉంది, మా ఊరు మొత్తాన్ని దత్తత తీసుకోవాలి, శ్రీమంతుడు అవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతానని చెప్పాడు. అవునా కదా? అలాంటి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అందుకనే మాక్ ఇంటర్వ్యూస్ ఉపయోగపడతాయండి. అన్ఫార్చునేట్లీ కాలేజెస్లో ట్రైనింగ్ కంపెనీలని ఎలో చేస్తున్నప్పుడు ఆ ట్రైనింగ్ కంపెనీలు వచ్చి 2-3 డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వట్లేదు కాలేజెస్లో. ఫార్చునేట్లీ ఐ గాట్ ఇట్ ఇన్ మై కాలేజ్. వెన్ ఐ వాజ్ ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్ డ్యూరింగ్ మై మాక్ ఇంటర్వ్యూస్, ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ టు సే దిస్ ఆన్సర్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మిస్టర్ కార్తిక్ అనగానే, సార్ కార్తిక్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకంటే కార్తిక్ అన్నాడు కాబట్టి ఆల్రెడీ. కార్తిక్ అని చెప్పిన తర్వాత మై నేమ్ ఇస్ కార్తిక్ అనడం ఫూలిష్నెస్. డూ యూ గెట్ ఇట్? సో బేసికలీ కార్తిక్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ హూ లవ్స్ టు యాక్సెప్ట్ ఛాలెంజెస్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అన్నా. ఆ ఆన్సర్ ఆ పర్టికులర్ డేనా నేను తప్పిస్తే ఇంకెవ్వరు ఇవ్వరు అన్న కాన్ఫిడెన్స్ నాది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా ప్రిపేర్ అయితే నేను 50 మాక్ ఇంటర్వ్యూలు ప్రిపేర్ అయ్యా. డూ యూ గెట్ ఇట్? వై షుడ్ మై కంపెనీ హైర్ యూ అనే ఒక కంపెనీ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఉంటుంది. వై షుడ్ మై కంపెనీ హైర్ యూ? ఎందుకు ఇవ్వాలి ఉద్యోగం? ఏం చెప్తారు? అదంతే సార్, చిన్నప్పటి నుంచి అదో ఫీలింగ్ నాకు. మా ఇంట్లో ఒక వాస్తు చెప్పే ఆమె ఉంది, ఆ కార్నర్లో కూర్చుంటే మీ కంపెనీలో జాబ్ వస్తుందని చెప్పింది, అందుకని ఆ కార్నర్లో కూర్చున్నా జాబ్ రావాల్సిందే అంటారా? మా ఇంట్లో క్యాన్సర్ వచ్చిన నాన్న ఉన్నాడు, అమ్మ ఏం పని చేయలేదన్నా, ప్లీజ్ అన్నా జాబ్ ఇయ్యన్నా అంటారా? మరి ఏం ఆన్సర్ చెప్తే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అనేది పాయింట్. ద సేమ్ క్వశ్చన్ వెన్ ఐ వాజ్ ఫేసింగ్ సత్యం's ఇంటర్వ్యూ, లెట్ మీ షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అగైన్. వై షుడ్ సత్యం హైర్ యూ అనగానే ఐ సెడ్, సార్ యాజ్ అ మెకానికల్ ఫ్రెషర్ ఐఎమ్ లైక్ ఎన్ ఓర్. యాజ్ అ మెకానికల్ ఫ్రెషర్ ఐఎమ్ లైక్ ఎన్ ఓర్. ఓర్ అంటే ఖనిజం, రా మెటీరియల్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ టూల్ విచ్ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద మెటల్ అవుట్ ఆఫ్ మీ. నాలో ఉన్న బంగారాన్ని కానీ నాలో ఉన్న ప్లాటినంని కానీ వెలికి తీసే ఒక ఆయుధం గురించి చూస్తున్నా. అండ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ టూల్ టు బి యువర్ సత్యం అన్నా. దీన్ని ఆన్సర్ చెప్పడం అన్నారు, సోప్ వేయడం అంటారు. మీకు కూడా అర్థం కాలేదు చూడండి. ఆ టూల్ ఎవరు? సత్యం. ఇప్పుడు సత్యం జాబ్ ఇవ్వకపోతే ఆ టూల్కి అంత లేదని, నేను రా మెటీరియలే. అర్థమవుతుందా? జాబ్ ఇస్తే నాలో ఉన్న మెటల్ బయటకు వస్తుంది, ఏదైనా నాదే కదా ప్రాఫిట్. ఇస్ ఇట్ క్లియర్? These kind of preparation should happen at your college level. This is during the interview part. After the interview, 2 minutes లో చెప్పి ఖతం చేసేస్తా. ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ చాలా మంది ఫాలో అప్ చేయరండి. రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంతేరా నా జీతం అనుకుని వెళ్ళిపోతారు. అట్లా కాదు. ఐ వాంట్ యూ టు కలెక్ట్ ద ఈమెయిల్ ఐడి ఆఫ్ ద హెచ్ఆర్. I want you to collect the email ID of the resource person who conducted the interview for you. Write an email to him. Sir, I'm very happy to attend your campus drive. Unfortunately, I couldn't make it through this interview. If you don't mind, if your rules allow you to tell me the feedback, can you please go through my performance report and tell me the feedback where I have gone wrong? Where was I committing mistake? అవన్నీ తెలుసుకోవడం. లేదా సెలెక్ట్ అయిన తర్వాత ఒక థ్యాంక్ యూ నోట్ పంపించడం హెచ్ఆర్కి. సార్ ఇలాగ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేశారు, సో అండ్ సో డేట్నో సో అండ్ సోను, నేను కూడా మీరు సెలెక్ట్ చేసిన 350 క్యాండిడేట్స్లోంచో 450 క్యాండిడేట్స్లోంచో నేను ఒకరిని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ అన్ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్ లైక్ యువర్స్ అని ఒక థ్యాంక్ యూ నోట్ పంపించడం, లేదా ఫోన్లో చెప్పడం. ఇవన్నీ కూడా పోస్ట్ ఇంటర్వ్యూ తర్వాత జరగాల్సిన పనులండి. Is that clear? Hope you have enough idea about these interviews. Now with this kind of inputs, I think you can perform much more better than what you were doing in the previous, earlier interviews. Yes or no?